ఈరోజు ఫోల్డింగ్ పద్ధతిలోనే డాట్స్ అన్నీ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్స్ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్యాక్ పార్ట్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి డాట్స్ వేయడానికి. ఓకేనా? ఈజీ పద్ధతి. బ్యాక్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని డాట్లు వేయాలి. ఈ కలర్ కుట్టడం లేదు నేను. ఇది కుడుతున్నాను. ఈ కలరు 2 ఒకాదే అన్నమాట. ఇది ఫోల్డింగ్ చేసినప్పుడు స్కిప్ అయింది వీడియో. మళ్ళీ ఎలా ఫోల్డ్ చేసాను కన్ఫ్యూజన్ అవుతారనేసి ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ డాట్స్ హైట్ 4 పెట్టుకుని కింద పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తే ఇలా క్రాస్‌గా కుట్టేసుకుంటే ఇక్కడతో బ్యాక్ డాట్స్ పూర్తయినాయి. ఇక నడుం పట్టి అయితే అతికేసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు ఒక కొత్త విధానం మిస్ అవుతారు. కానీ పూర్తిగా చూస్తే మీ చేతులతో మీరు ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ని కుట్టగలుగుతారు. చాలా మందికి కటింగ్లో డౌట్లు, స్టిచ్చింగ్లో మిస్టేక్లు, ఫినిషింగ్లో కాన్ఫిడెన్స్లు ఉండకపోవడం ఈ ఒక్క వీడియోలోనే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. మీరు టైలర్ కాకపోవచ్చు. ఈ వీడియో చూసాక నేను కూడా కుట్టగలను అనిపించేలా చేస్తాను. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. మరి అంత పర్ఫెక్ట్గా షేప్ డాట్స్ వస్తాయి. ఎస్, అంతేకాదు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా లాస్ట్లో మనం వేసే ఫిట్టింగ్ కుట్లు పర్ఫెక్ట్గా చూపిస్తాను ఎలా వేయాలో కొత్త విధానంలో. మరి మిస్ అవ్వకుండా చూడండి. బ్యాక్ ఈ విధంగా నడుము పట్టి అతికేసుకోవాలి. ఈ వీడియో నేను సోమవారం పోస్ట్ చేయవలసిన వీడియో అలా స్కిప్ అయిపోయింది. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. మా పెద్దోడేమో ఇంటర్ ఎగ్జామ్స్, మా చిన్నోడేమో 10th ఎగ్జామ్స్. ఫుల్ బిజీగా ఉండడం వల్ల స్కిప్ అయింది ఈ వీడియో. ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, నడుము పట్టి ఇలా అతికేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా మనం చేతికుట్టు వేసుకుంటాం కదా. ఇక్కడతో బ్యాక్ పార్ట్ పూర్తయ్యాక ఫ్రంట్ తీసుకోవాలి. ఫ్రంట్ చాలా ఈజీగా చెప్తానండి. షేప్ డాట్లు రెండిట్లకు ఒకే విధానం. ఓకేనా? ఫస్ట్ ఎడమ చేతి తీసుకుంటే ఇది హుక్స్ పట్టికి వెళ్తుంది. అంటే ఎటు సైడ్ హుక్స్ పట్టి తాళ్ళు పట్టి వేయాలని కన్ఫ్యూషన్ ఉండదు. ఎడమ వైపున హుక్స్ పట్టి ఫిక్స్ అయిపోండి. కింద చూడండి, కింద ఇలా ఫోల్డ్ చేయండి. మీరు డాట్స్ క్లియర్గా చూడండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం మిగిలిపోయింది కదా, అలా కాకుండా 3 ఫోల్డింగ్లు కూడా ఒకే లెంత్ రావాలన్నట్టు చూడండి. ఫోల్డింగ్ ఇలా చేసినప్పుడు ఒకే లెంత్ దగ్గరికి పెట్టాను. వీడియో అంతా దగ్గరికి పెట్టే చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, నీట్గా సమానంగా వచ్చిందా చివరి వరకు కూడా. ఇప్పుడు క్లాత్ని సమానంగా ఇలా చేసుకున్నాక ఒకసారి రఫ్ చేసుకుంటే మనకి ఈ గీతల కింద పడతాయి. ఇదిగోండి, ఇక్కడ స్టార్టింగ్ పడ్డది చూడండి, ఇక్కడే మనకి పెద్ద డాట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కొంచెం కట్ చేసుకుని ఉంచుకోండి. ఇక్కడ పెద్ద డాట్ వస్తుందనే గుర్తుకి ముందుగా ఇలా హోల్స్ పెట్టేసుకుంటే ఇక్కడ వస్తాయనే గుర్తులుంటాయి. అదే సేమ్ మీరు పట్టీ దగ్గర కూడా 3 భాగాల కింద ఈ విధంగా మీరు ఫోల్డింగ్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా 3 భాగాల కింద ఫోల్డింగ్ చేసి క్లాత్ని ఈ విధంగా తీస్తే చూడండి ఎలా పడ్డాయి. కింద నుంచి ఫస్ట్ లైన్ మీద ఇలా కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి వస్తుంది పట్టీల నుంచి డాట్. అది పర్ఫెక్ట్. చంకలో డాట్ చూద్దాం. చంకలో డాట్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. సగానికి మిడిల్లో చేసి. మీకు అర్థమైందా? కింద పెద్ద డాట్కి, మిడిల్లో డాట్కి అండ్ సంకలోంచి వచ్చి డాట్కి 3 ఇలా పెట్టుకున్నాక ఇది తిరగవేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ పెద్ద డాట్ వేయడానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది పెద్ద డాట్కి ఎంత క్లాత్ తీసుకోవాలని. ఇది ఎప్పుడు చెప్పేది మీకు, ఛాతి నిలబడడానికి ఇక్కడ తీసుకునే క్లాత్ బట్టే ఉంటుంది అని. చాలా మంది అంటారు వాలిపోయినట్టు ఉంటుంది కుట్టిన షేప్ అనేసి. మరి ఎందుకు ఉండదు? ఎక్కువ ఛాతి ఉన్న వరకు కూడా తక్కువ లెంత్ పెట్టి వేసేసారనుకోండి, క్లాత్ తీసుకుని వాలిపోయినట్టే ఉంటుంది. అలాగే తక్కువ ఛాతి ఉన్న వారికి మీరు ఎక్కువ క్లాత్ తీసుకుని డాట్ వేసారంటే అక్కడ ముడతలు వచ్చేస్తాయి. ఇది గమనించాలి మీరు. మీ ఆది బ్లౌజ్ కున్న డాట్ చివర వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలిచేసుకోండి. దీనికైతే 1 ఇంచ్ వచ్చింది. 1 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇది పక్కా ఇంకా మీ ఆది బ్లౌజ్ కొన్నట్టే వేస్తున్నారు. ఇక షేప్ హైట్ అయితే ఏ సైజు వారికైనా 2.5 పెట్టేసుకోండి. ఈ విధంగా 2.5 పెట్టేసుకుని ఇలా నీట్గా క్రాస్గా గీసి వేసేసుకోండి. డాట్ మనం ఈ షేప్లో కుడతాం కదా, ఈ షేప్లో గీసి వేసుకుని పైనకి పావించు క్లాత్ చివరిన ఒక లైన్ గీసుకోండి. దాని మీద కూడా కుట్టండి. మీకు రౌండ్ షేప్ వస్తుంది చక్కగా. అక్కడ ఎలాంటి ముడతలు రాకుండా కట్టుకున్నప్పుడు ఎక్కువ బాగుంటుంది ఫినిషింగ్. ఇలా పావించి కుట్టడం క్లాత్ మీద చివరిన నేర్చుకోండి. చూడండి ఏ విధంగా కుట్టామో మనం. కనిపిస్తుంది కదా, వెనక్కి తిప్పి చూద్దాం. దీని ఫినిషింగ్ అయితే మీకు కనిపిస్తుంది. పైన మనం ఒక పావించి వరకు క్లాత్ మీద కుట్టింది చూడండి, ఎలా అణిచిపెట్టిందో రౌండ్నెస్ రావడానికి క్లాత్ని. అదన్నమాట. అది పట్టి నుంచి డాట్ రావడానికి టక్స్ పెట్టుకున్నామే, అక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెద్ద డాట్కి ఈ డాట్కి మధ్యన 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇలాగా మార్కింగ్ చేసుకుని ఒక్క పావించి క్లాత్ని మెయింటైన్ చేస్తూ సన్నంగా లాగేయాలి. పట్టి నుంచి డాట్ మ్యాక్సిమం మిడిల్లోనే వేస్తారు చాలా మంది. కింద నుంచి వస్తుంది పర్ఫెక్టేనా అని డౌట్ రావచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే కింద నుంచి వచ్చే డాటే పర్ఫెక్ట్. ఎందుకంటే షేప్ని వాలు పోకుండా కాస్తుంది అన్నట్టు. ఆ పట్టి నుంచి వచ్చే డాట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అప్పుడు ముడతలు కూడా రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ నెక్స్ట్ మన సంకలోంచి కూడా పెద్ద డాట్కి దీనికి 1 ఇంచ్ దూరం వచ్చేలా మార్కింగ్ చేసుకుని ఇలా సన్నంగా లాగే. చిన్న డాట్లకి ఎలాంటి క్లాత్ కొలతలు ఉండవు. ఒక పావించు ఖర్చుని మెయింటైన్ చేస్తూ క్రాస్గా లాగేయడమే. ఇవి ముడతలు రాకుండా కాస్తాకే తప్ప ఈ ఛాతికి ఎలాంటి సపోర్టు ఇవ్వవు. పెద్ద డాట్ ఒకటే కారణం. ఛాతి వాలిపోవాలన్నా నిలబెట్టాలన్నా
పెద్ద డాట్ తీసుకునే క్లాతే కారణం. ఇది గమనించండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చూసే కంటే కట్టుకున్నకి దీని ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి, తర్వాత కస్టమర్ కుట్టివ్వండి హ్యాపీగా. ఇక ఈ విధానం సెట్ అయింది, నాకు బాగా కుదురుతుంది అనుకుంటే చక్కగా ఇదే కంటిన్యూ అయిపోయింది టైలరింగ్లో. చూడండి కింద క్రాస్ బెల్ట్, పైన క్రాస్ బెల్ట్, మిడిల్లో మనం ఈ ఫ్రంట్ని పెట్టామన్నమాట. ఇలా నీట్గా సర్దుకుంటూ పెద్ద డాట్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా కుడితే మీకు షేప్ డాట్స్ చాలా బాగుంటాయి. చాలాసార్లు చెప్పాను కదా మీకు. షేప్ డాట్స్కి ఎప్పుడు కూడా 2 సార్లు కుట్టుకోవాలి గట్టిగా దృఢంగా ఉండడానికి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని అక్కడక్కడ ఇలా కత్తిరించుకోవాలి. మిగిలిన ఖర్చుని ఇలా కత్తిరించేయాలి. చూడండి ఫ్రంట్ క్రాసులు దిగుతాయండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్ ముక్కను ఒకసారి తీసుకొచ్చి ఎక్కడి వరకు వచ్చిందో ఒక మార్కింగ్ చేసేసుకోండి. లాస్ట్లో హెచ్చు తగ్గులు ఉండవు. అంటే ఫ్రంట్ ఎక్కువ వచ్చేయడం, లేదంటే బ్యాక్ ఎక్కువ వచ్చేయడం ఇలాంటివి ఉండకుండా ఇప్పుడే ఒక కొలత కొలిచేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. నీట్గా మీకు ఎక్కడితో హుక్స్ పట్టీకి వచ్చే ఫ్రంట్ నీట్గా ఫినిష్ అయినట్టే. దీనికైతే హుక్స్ పట్టీ వేసేద్దాం. హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా మనకి మెడలు కట్ చేస్తాం కదా లైనింగ్ ముక్కలో, బయటికి వెళ్ళిపోయి పక్క మెడ, దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క తీసుకుంటాను. ఇది క్లాత్ తోటి వెనకాల ఫోల్డింగ్ అయిపోద్ది కాబట్టి శరీరాన్ని తాకుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా లైనింగ్ ముక్క వేసుకుంటే మెత్తగా ఉంటుంది. ఇదిగోండి చక్కగా లైనింగ్ ముక్క ఈ విధంగా కుట్టేసి ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. 2 సార్లు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. కొత్తగా చూసేవారికి అయితే చెప్పాలి కాబట్టి తప్పదు ఇంక చెప్తున్నాను. చూడండి ఇలా కుట్టు వేసుకున్నాక ఖర్చుని ఇలా ఒకసారి కట్ చేసేసుకోండి. ఎక్కువ ఖర్చు ఉంచేసినా ఒత్తుగా వచ్చేస్తుంది అన్నట్టు. కట్ చేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇది మనకి హుక్స్ పట్టి. అదే హుక్స్ పట్టి ఎటు సైడ్ వస్తుంది అక్క అని చాలామంది కామెంట్లో చెప్తూ ఉంటారు, కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటారనమాట. అందుకని ఈ విధంగా తీసుకోండి. ఫ్రంట్ని తిరగేసి బల్ల మీద వేసుకుంటారు కదా, అప్పుడు మీ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ వచ్చింది హుక్స్ పట్టికి, అండ్ రైట్ సైడ్ వచ్చింది మీకు చక్కగా తాళ్ళు పట్టికి వెళ్తుంది అన్నట్టు గుర్తు. చూడండి షేప్ డాట్స్ ఈ విధంగా వేస్తే ఎంత రౌండ్గా ఉంటుంది అంటే షేప్ అలా కూర్చుంటుంది అంతే, ముడతలు రాకుండా. చూడండి ఇక్కడ పట్టి నుంచి డాటు ఎంత ఫినిషింగ్ బాగుందో. అసలు ముడత అనేది ఉందా? మిడిల్ నుంచి వచ్చినప్పుడు కొన్నిసార్లు ముడతలు ఉంటాయి, మీరు చూసారు లేదో కానీ. ఇంత బాగుంటుంది ఫోల్డింగ్ పద్ధతి. ఇది ఫాలో అవ్వండి. బై ద బై ఈ డిఓవై మీరు తయారు చేసుకున్నారా? ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. కస్టమర్కి ఫస్ట్ డిఓవై నిలబెట్టేసి షేప్ని ఐరన్ చేసి ఇవ్వండి, చాలా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ మీరు గుర్తుంటారు. మ్యాక్సిమం ఫ్రంట్ షేప్ డాట్లు కుదిరినాయి అంటే కస్టమర్కి ఎప్పుడు మీ దగ్గరికి తెచ్చిస్తారు బట్టలు. అందుకోసమే ఈ డాట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలండి. ఫ్రంట్ బాగా కుదరాలి కదా వాళ్ళకి. చూడండి ఇందాక మీకు ఈ విధానం చెప్పలేదు కదా, ఇక్కడ ఒక ట్రయాంగిల్లో పావించు ఎదరకు వదిలేయాలన్నమాట. క్రాస్ ముక్క కింద క్రాస్ ముక్క, పైన క్రాస్ ముక్క, ట్రయాంగిల్లో క్లాత్ని ఎదరు వదిలేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ మధ్యలో పెట్టిన ఫ్రంట్ వదలవసరం లేదు, ఆ 2 వదలాలి. అప్పుడు ఈ ఫ్రంట్తో సమానంగా వస్తుంది అనమాట. చూడండి మధ్యలో పెద్ద డాట్ని అలా ఫోల్డింగ్ చేస్తే అక్కడ చుంచు రాకుండా, అంటే ముడతలు రాకుండా ఉంటుంది. అలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా మడత పెట్టుకోవాలి. పెద్ద డాట్ దగ్గర ఒకసారి కలుస్తుంది, చివరిన ఒకసారి కలుస్తాయి. ఈ 3 ముక్కలు ఫస్ట్లో ఒకసారి కలుస్తాయి. ఇక మధ్యలో కలవండి, ఫ్రంట్ క్రాసులు దిగుతాయి. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి అక్కడక్కడ ఇలా కట్ చేసేసుకోవడమే. నీట్గా అణుగుతాకి ఖర్చు. ఇది గుర్తుపెట్టుకోండి. చూసారా సమానంగా వచ్చింది, అందుకనే పావించు ఎక్స్ట్రా వదులుకోలేదురా అని చెప్పాను. ఇక్కడ ఇంకా ఫోల్డింగ్ చేసుకుని చివరిని కుట్టేసుకుందాం. క్రాస్ బెల్ట్లు ఎప్పుడు కూడా ఈ విధంగా కుట్టుకోండి, నీట్గా ఉంటుంది. వెనకాల కానీ ఫ్రంట్ కానీ ఎక్కడ మీకు ఖర్చులు కనిపించవు, నీట్గా ఉంటుంది. చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా లెవెల్ చేసేసుకోవడమే. ఇక్కడైతే మనం తాళ్ళు పట్టి వేయాలి. తాళ్ళు పట్టికి అసలు ఫ్యాబ్రిక్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఎందుకంటే బయటకు ఉంటుంది, ఇది బ్లౌజ్ తోటి ఉండదు, బయటకు ఉంటుంది కాబట్టి కొంచెం హుక్స్ మధ్యలోంచి కనపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అసలు ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాక ఫోల్డింగ్ చేసుకుని ఇంకోసారి స్టిచ్ వేసుకోవాలి. ఇది డబల్ సారీ లోపలికి వెళ్ళదు. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా వేసేసుకోవడమే. ఇది తాళ్ళు పట్టికి వెళ్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా నీట్గా చూడండి ఈ విధంగా ఇలా వేసేసుకుని ఇంకొకటి మార్జిన్ లాగా ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఎందుకంటే మనం తాళ్ళు వేసుకుంటాం కదా, దానికి మార్జిన్ అన్నట్టు ఈ కుట్టు అంతే. చూడండి తాళ్ళు పట్టి అండ్ హుక్స్ పట్టి ఫ్రంట్లో 2 రెడీ అయిపోయి వీటిని ఇలా జతగా పెట్టుకుని 2 హైట్లు ఒకేలా ఉండాలి చూసుకోవాలి. ఏది ఎక్కువ వచ్చినా ఒక పావించు కట్ చేసేయాలి. మరీ 1 ఇంచు 1/2 ఇంచు ఉంటే ఎక్కడ మీరు కింద మిస్టేక్ చేసి ఉంటారు. అంటే క్రాస్ బెల్ట్ ఎక్కువ ఫోల్డింగ్ కింద పెట్టేసి ఉంటారు, లేదంటే మధ్యలోంచి వచ్చే డాటు బాగా తక్కువ కుట్టేసి ఉంటారు ఒకదానికి. అందువల్ల ఒకటి బాగా 1 ఇంచు పొడవు వచ్చేస్తుంది. ఈ చూసుకుంటే ఫైనల్గా షోల్డర్లు అతికేసుకుని హ్యాండ్స్ అతికేసుకుంటే ఫిట్టింగ్ కుట్ల దగ్గరికి వెళ్ళిపోదాం.
కుడదాం. అయితే ఈ బ్లౌజ్‌కి నేను పైపింగ్ వేశాను కాబట్టి పైపింగు హ్యాండ్స్‌కి అండ్ మెడకి ఏ విధంగా వేయాలనేది నేను ఒక వీడియో సెపరేట్‌గా పెడతాను. ఇందులో యాడ్ చేశాననుకోండి ఈ వీడియో 20 నిమిషాలకి వెళ్ళిపోద్ది. అందుకని అది స్కిప్ చేసేసాననమాట. ఇక్కడ హ్యాండ్ అతికేద్దాము. హ్యాండ్‌కి అండ్ మెడలకు కూడా ఈ పైపింగ్ లేస్‌లయితే తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. 9 మీటర్లు వస్తుంది. 6 కలర్లు వస్తున్నాయండి. దీని లింక్ అయితే నేను వీడియోలో ఇస్తాను. ఒకసారి చెక్ చూడండి. హ్యాండ్ క్లోత్ తీయాలి కదా! పైనుంచి 1 ఇంచు వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి కిందేమో 2 ఇంచులు వదిలేసి అక్కడ వరకు తీయాలన్నమాట. ఇలా కుట్టేటప్పుడే తీసుకున్నారనుకోండి లోతు ముక్క మీకు అసలు ఎటువైపుకి అటు వెనక్కి వెళ్ళిపోయింది. కుట్టేసాక మళ్ళీ ఇప్పుకుని చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. అందుకే నేను ఎప్పుడు స్టిచ్చింగ్‌లో తీసుకుంటాను. ఏదైనా అలవాటయ్యేవరకే. అలవాటయిందంటే మీకు అదే ఈజీగా అనిపిస్తది. అంటే కటింగ్‌లో తీస్తారు కొంతమంది లోతు. అది ఈజీ వాళ్ళకి. నేనేమో స్టిచ్చింగ్‌లో తీస్తాను. ఇది వాళ్ళకి కష్టం అనిపించొచ్చు. కానీ మీకు అలవాటైతే ఇదే ఈజీ అనిపిస్తది. అదన్నమాట తేడా. హ్యాండ్స్‌కి ఎప్పుడు కూడా 2 కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ వచ్చిన కుట్టు మీదే కుట్టు రావాలి. అప్పుడే హ్యాండ్ పిగిలిపోకుండా ఉంటది. ఇక ఫిట్టింగ్ కుట్ల దగ్గరికైతే వెళ్ళిపోదాం. ఫిట్టింగ్ కుట్లకి ఇలా హ్యాండ్ కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా లెవెల్ చేసుకుని నీట్‌గాను ఇక్కడ మీరు 2 ఇంచులు ఖర్చు పెట్టారు కదా బ్లౌజ్‌కి. ఆ 2 ఇంచులు ఖర్చు వదిలేయండి. తీసేయండి. అసలు మిగులుతది. అంటే బ్లౌజ్‌కి కటింగ్‌లో నేను 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు 1.5 తీసుకుంటే 1.5కి మార్కింగ్ చేసుకోండి ఇలాగా. హ్యాండ్ చివర అండ్ చంక దగ్గర అండ్ నడుము దగ్గర అన్నిట్ల దగ్గర మీరు పెట్టుకున్న అదనపు ఖర్చుని తీసేస్తే అసలు మిగులుతది. అసలు ఫిట్టింగ్ మిగులుతది. ఇది చాలా ఈజీ అనిపిస్తది. చంక దగ్గర లెవెల్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉంటే బయటకు వచ్చేస్తది. టైట్‌గా పట్టికి లాగాకే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి పైనుంచి కింద వరకు కూడా మిడిల్‌లో కూడా 2కి మార్కింగ్ చేశాను. ఖర్చుని బయటికి తీసేస్తున్నాను అన్నట్టు. ఇంకా నడుము దగ్గర కూడా 2కి. ఇలా చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది నాకైతే. ఎందుకంటే అంతా మెడ మీదే ఆధారపడి ఉంటది. మెడది కాస్త చిన్నదైనా మీకు రాదు. ఫిట్టింగ్ కుట్లు వంకర్లొచ్చేస్తే మెడ పెద్దదైనా మీ ఆది బ్లౌజ్ కంటే వంకర్లొచ్చేస్తాయి. ఇది గమనించాలి. ఆది బ్లౌజ్‌తో కరెక్ట్‌గా సరిపోయినప్పుడు మీకు సరిపోతాయి కొలతలు ఫిట్టింగ్ కుట్లు. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. మనం కుట్టిందే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. కింద నడుము ఎక్స్ట్రా వస్తే అస్సలు పట్టించుకోనవసరం లేదు. మిడిల్‌లో వచ్చే నడుము అండ్ చంక దగ్గర కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీరు మెజర్మెంట్లు మంచిగా తీసినట్టు. చూడండి కుట్టు దగ్గర కుట్టు, కుట్టు దగ్గర కుట్టు. ఆది బ్లౌజ్‌కి నేను కుట్టిన బ్లౌజ్‌కి మిడిల్‌లోను అండ్ సంక దగ్గర కూడా నీట్‌గా సరిపోయినాయి. ఎక్కడ సరిపోలేదు నాకు కింద నడుము దగ్గర సరిపోలేదు. కొంచెం పావించి ఎక్కువ నాదే లూజ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి నొక్కు పెట్టి ఒక కుట్టేసేస్తాను చివర. అంతే లెవెల్ అయిపోద్ది. కానీ ఈ మిడిల్‌లో వచ్చిన నడుము కొలత అండ్ చంకల కొలత, ఈ చెస్ట్ కొలత ఇవి రాలేదంటే గుర్తుపెట్టుకోండి మెడ తక్కువ కొలత తీశారని లేదా ఎక్కువ కొలత తీశారని అర్థం. ఓకేనా? ఇలా ఫిట్టింగ్ కుట్లు సరిపోయాక అప్పుడు పక్కన మనం ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుని ఖర్చుని లెవెల్ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఫిట్టింగ్ కుట్లు ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఒక లూజ్ అయింది కదా ఒక పావించు చిన్న కుట్టు ఇలా సన్నంగా లాగాను అనమాట. ఇటు సైడ్ కనిపిస్తుందా? ఇలా నొక్కు పెట్టి లాగాను నడుము దగ్గర అంతే. మరి ఇదేంటి ఈరోజు వీడియో అయితే. ఈ బ్లౌజు కుట్టినట్టే మీరు కూడా మీ బ్లౌజును కుట్టుకోండి. ఆ తర్వాత కస్టమర్లు కుట్టివ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.